ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో తను అరెస్టు అక్రమం అంటూ ఆమె కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులు కొట్టేసి తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్లోనూ విజ్ఞప్తి చేశారు. ఈడీని తన పిటిషన్లో కవిత ప్రతివాదిగా చేర్చారు. కాగా కవిత దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇక ఆ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఎల్లుండి విచారణ జరగనుంది. కవిత పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలు త్రిసభ్య ధర్మస్థానం విచారణ చేపట్టనుంది. ఇక కవిత రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది. ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక కవిత రిమాండ్ను కోర్టు కొట్టేస్తుందా లేదా అరెస్ట్ను సమర్థిస్తుందా అన్నది సస్పెన్స్ గాను మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అరెస్టు అక్రమం అని చెప్పేసి అరెస్టును రద్దు చేసి తన రిమాండ్ను కూడా రద్దు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆవిడ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ రిట్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం స్వీకరించింది. ఇక ముగ్గురు సభ్యులతో కూడినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఈ యొక్క విచారణ చేపట్టనుంది. ఎల్లుండి ఈ యొక్క విచారణ జరిగే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొనుంది. చూద్దాం ఏం జరుగుతుందో కవితకు సంబంధించినటువంటి ఈ యొక్క విచారణకు సంబంధించి. కెమెరా పర్సన్ సతీష్తో ఆదిత్య, పూర్వలోకల్, హైదరాబాద్.